జాతీయ జనగణనలో బీసీలకు సంబంధించిన కాలం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎస్సీ ఎస్టీ కాలం తర్వాత బీసీ కాలం ఉండాలన్నారు. బీసీల కోసం 34వ కాలం చేర్చాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జనగణనలో పాల్గొన్నారు. కాలం చేరిస్తే బీసీల స్థితిగతులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఎన్యూమరేటర్లకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. దీనికి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేకుండా తమ యొక్క వివరాలను ఎన్యూమరేటర్లు అడిగినప్పుడు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆ తదుపరి ఇండ్ల గణన, ఇండ్ల లెక్క అయిపోయిన తర్వాత, కుటుంబాల లెక్క అయిపోయిన తర్వాత మే 11 జూన్ 9 వరకు ఈ కార్యక్రమం అయిపోయాక 2027 వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 21 రోజులు అప్పుడు జనాభా లెక్క మళ్ళీ ఎన్యూమరేటర్లు వచ్చి, ఇప్పుడేమో ఇండ్ల లెక్క, కుటుంబాల లెక్క, ఆ తర్వాత వచ్చే సంవత్సరం 2027 ఫిబ్రవరిలో 9వ తేదీ నుంచి 28 వరకు జనాభా లెక్కలు కూడా తీసుకునేటువంటి కార్యక్రమం మొదలవుతున్న వేళ ఇంచుమించు అధికారుల ద్వారా వచ్చేటువంటి ప్రశ్నలు చూస్తుంటే 33 ప్రశ్నలు, అంటే మన పేరు, మన ఇంటి పేరు, మన కుటుంబ సభ్యుల వివరాలు, ఇళ్ళ వివరాలు, అదేవిధంగా ఈ జనాభా లెక్కల తదుపరి మన భారతదేశంలో ఉన్నటువంటి వారి యొక్క సంఖ్యను అనుసరించి మనం ప్లాన్ ఏ విధంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి, అన్ని కుటుంబాలకు అభివృద్ధి ఫలాలు అందే విధంగా, సంక్షేమ ఫలాలు అందే విధంగా ముందుకు పోవడానికి కోసం ఈ జనాభా లెక్కలు అత్యవసరం, అత్యంత ప్రజలకు అవసరమైనటువంటి సందర్భంగా ఉన్నటువంటి వేళ ప్రతి 10 ఏళ్ళ కోసం జరిపేటువంటిది. 2011 జరిగిందంటే మధ్యలో ఎప్పుడు జరిగేటువంటి క్రమంలో అందరం సహకరిద్దాం.